హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఏంటి ఎక్కడికి వచ్చాను అని అనుకుంటున్నారా? ఎస్, మేమైతే ఒక టూర్ అయితే వేసామన్నమాట. ఖతార్లో 5 ఫ్యామిలీస్ కలిసి ఒక టూర్ అయితే వేసుకున్నాము. ఇంకా ఇక్కడ ధనలక్ష్మి అక్క వాళ్ళు ఇండియా నుండి ఖతార్కి అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇలా అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకు ఈ టూర్ అంటే అక్క వాళ్ళ యానివర్సరీ ఉంది. ఇంకా మనం ఇక్కడ వచ్చినాం కదా, ఖతార్ వచ్చినాం కదా, బ్యాక్ సైడ్ అవును ఒలివి లోపల లుసైల్ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలంట. అయితే మేము ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము. 1 డే నైట్కి 7 స్టార్ హోటల్ అని చెప్పారు. రిక్సాస్ చాలా బాగుంటుందంట. ఫస్ట్ టైం అక్కడ సైడ్ వెళ్ళడము. ఇక్కడ ఇది రెండోసారి లుసైల్ వరకు వచ్చామన్నమాట. ఇంకా ఇంతకుముందు క్లిప్లో కూడా ఒక కటారా అయితే చూసామన్నమాట. అందులో మేము ఫస్ట్ మా యానివర్సరీకి రెస్టారెంట్కి ఇక్కడికే వచ్చాము. చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా, చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ చాలా ఎండ్ అయితే ఉందన్నమాట. ఇంకా బయలుదేరాము. 2:30కి అలా బయలుదేరాము. 4 o'clock or 3:30కి ఎంట్రీ ఉంది హోటల్లోకి. ఇంకా కొంచెం ముందెళ్ళి అవన్నీ ఇంకా లాగ్స్ అవన్నీ కూడా తీసుకోవాలి కదా. ఇంకా సరే అనేసి ముందే వెళ్ళాము. రిక్సాస్ ప్రీమియం ఈజ్లాండ్ అనమాట. ఇది నార్త్ ఫేస్ అనమాట, నార్త్ సైడ్ ఉంటుంది. ఇది సేమ్ క్రూజ్ టైప్ లాగా ఉంటుంది అనమాట హోటల్. కానీ దూరం నుంచి చూస్తే మనం క్రూజ్ వచ్చి ఇక్కడే ఉందేమో అన్నట్టుగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. క్రూజ్ ఎలా అయితే ఉంటుందో అదే. ఇది ఎంట్రన్స్లో మనకి చెక్కింగ్ అదంతా ఉంటుంది. ఇంకా వాళ్ళే లగేజ్ అదంతా కూడా తీసుకొస్తారనమాట. మనం కార్ కీస్ ఇచ్చేసేసి వచ్చేసేయాలన్నమాట. వాళ్ళే పార్కింగ్ అదంతా చూస్తారు. ఇది లాబీలో కూర్చున్నాను నేను. ఇక్కడ సీటింగ్ అదంతా కూడా ఉంది. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అవన్నీ చెప్పేసేసి రూమ్ కీస్ అయితే తీసుకోవాలి కదా. ఒక 10-15 minutes అయితే పడింది. ఇంకా అక్కడే కూర్చున్నాము కొంచెం సేపు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఏమో చూస్తున్నారు. వాళ్ళన్నీ టాయ్స్ ఏదో కనిపిస్తున్నాయి, ఇంకా చూశారు. దాని తర్వాత ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారనమాట. మా రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా రాలేదు, కొంచెం లేట్గా వస్తామని చెప్పారు. మేము 3:30 వరకు అక్కడ ఉన్నాం. 1 hour అయితే పట్టిందనమాట మాకు. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఉంది. ఎవరో ఒకరు నొక్కండి దానికి. అవును రా వంశీ కరెక్ట్ చెప్పి ఫ్యామిలీ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే డబల్ రూమ్ తీసుకున్నాం మేము ఇక్కడ. ఇంకా బెడ్ అది సరిపోదు, 3 kids ఉన్నారు కదా అనేసి. అది లాక్కుంది కదా, ఇంకొకటి 2 ఇచ్చింది కదా నీకు. ఒకసారి అలా కాల్ చేసి అడుగు. నైస్, it's nice. Are you enjoying? వాష్రూమ్ వచ్చేసి ఇంకా అన్ని బాతింగ్ సపరేట్, వాష్రూమ్ సపరేట్. ఇంకా ఇక్కడ ఉన్న టవాల్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ బ్రషెస్, సోప్స్. అందుకొస్తే ఇక్కడ సిట్టింగ్ ఒక
చైర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చారు. ఇక్కడ బెడ్, ఇక్కడ కాఫీ చేసుకోవడానికి ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే టీవీ ఉంది. ఇంకా ఇక్కడ అయితే సింగిల్ చైర్ ఒకటి ఉంది, డస్ట్బిన్ కూడా ఉంది. ఇక్కడ కూడా ర్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సైడ్ టేబుల్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ, ఇక్కడ బ్యాక్ యార్డ్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ గా ఉంది. ఇది వాటర్ పార్క్. ఇది వ్యూ బీచ్ దగ్గర మంచి లొకేషన్, నైస్. ఆపోజిట్లో ఇలా ర్యాక్స్ అయినా ఉన్నాయి. నేను ఇది చూడలేదనమాట. ఇంకా సరే ఇప్పుడు తీద్దామనేసి అక్కడంతా చూపించాక ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి హ్యాంగర్స్ ఇంకా అవన్నీ కూడా ఇచ్చారనమాట. బాతింగ్ టవల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఐరన్ కూడా ఉంది. ఐరన్ షూ క్లీన్ చేసుకునే బ్రష్ అలాంటివి అయితే ఇచ్చారు. ఇంకా పక్కన రో వచ్చేసి మనమైనా ఏమైనా మనీ కానీ ఏదైనా ఉంటే అలా పెట్టేసి లాక్ చేసుకోవడానికి అలా నంబర్స్ అయితే ఇచ్చారనమాట. సీక్రెట్ లాకర్. ఇంకా కింద డ్రాస్ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఏమి యూజ్ చేయలేదు, మళ్ళీ మర్చిపోతే కష్టం కదా. 1 డేకి కాబట్టి అవన్నీ ఏం పెట్టలేదు. ఇంకా మా లగేజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. జ్యూసెస్ ఉన్నాయి దీంట్లో, చాక్లెట్స్ అండ్ జ్యూసెస్. యాపిల్ జ్యూస్, మై ఫేవరెట్ యాపిల్ జ్యూస్. నైస్. వాటర్ అన్నీ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? నైస్. బాగుంది. ఇక్కడ నుండి ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడ నుండి ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. ఇంకా ఇది సింగిల్ అంటే ఇలా కూడా ఇస్తారనుకుంటా. అయితే ఇంకా దీనికి మాకు డోరు అటాచ్ అయితే ఉందన్నమాట. ఇంకా 2 బెడ్స్ అయితే ఇచ్చారు కిడ్స్కి. ఇక్కడ కూడా టీవీ, ఇంకా కాఫీ మిషన్ అవన్నీ కూడా ఇచ్చారు. మినీ ఫ్రిడ్జ్ సేమ్ టు సేమ్ దాంట్లో ఎలా అయితే ఉందో అలానే ఉందన్నమాట. ర్యాక్స్ కానివ్వండి అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇక్కడ కూడా బాల్కనీ అయితే ఉందన్నమాట, బ్యాక్ యార్డ్. ఇంకా మిర్రర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా వాష్రూమ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకి కూడా ఇక్కడ ఐరన్ బాక్స్, ఐరన్ చేసుకోవడానికి, ఇంకా షవర్ టవల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా ర్యాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా ఫ్యామిలీ రూమ్ కాబట్టి మిడిల్ డోర్ అనేది ఓపెన్ చేశారనమాట. ఇలా అయితే ఇచ్చారు పిల్లల దాంట్లో. కొన్ని థింగ్స్ అనేది అందులో ఇచ్చారనమాట. సేమ్ ఫ్యామిలీ కాబట్టి అనేసి కొన్ని థింగ్స్ ఇవ్వలేదు దీంట్లో, అలా ఇచ్చారు. పర్లేదు, చాలా బాగుంది. హోటల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇట్లా వేవ్స్ లెక్క వస్తే వాటర్ ఎర్లీ మార్నింగ్ లేచి సన్ చూడాలి ఇక్కడండి. ఫొటోస్, వీడియోస్ అవి అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అందరం వచ్చాక 5 o'clockకి అలా కిందకైతే వచ్చామన్నమాట. ఇంకా అందరు రూమ్స్ అందరు కొంచెం సెట్ అయ్యాక కలుద్దామనేసి ఈవినింగ్ టైంలో అలా వచ్చాము. ఇంకా ఇక్కడ కిందకి వచ్చి చూస్తే ఇలా ఉందన్నమాట. ఆ వాటర్ పార్క్ అయితే చాలా హంసిపో దగ్గరకు ఆమె ఏమన్నది పో పో వంశీ చైతన్య నువ్వు తీస్తారా మీరు పోండి మీ ఫ్యామిలీగా విన్నే కవిత
ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కట్ చేయడానికి లాబీలోనే ఇక్కడ ఒక పెద్ద సోఫా అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అలా కూర్చోవచ్చు. ఇంకా ఆ ప్లేస్ అయితే సెట్ చేసేసుకొని అక్కడే కేక్ కట్ చేయడానికి అందరం రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా వీడియోస్ ఫొటోస్ అవి అయితే తీసుకుంటున్నాము. ఇంకా మేము గ్రూప్స్ లేడీస్ ఇలా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇలా యాక్చువల్లీ నా ప్లాన్ వేరే ఉండింది. వాడు 1 వీక్ అడిగేసినాడు కొరా అనేసి టైం లేదు నిన్న అప్పటికప్పుడు అనుకొని తీసుకున్నాం మేము. అక్కడ చూడగానే నచ్చేసింది, ఇంకా తీసుకున్నాం. ఫొటోస్ ఉంటే బాగుండేది మీవిద్దరివి. ఇంకా ఫుడ్కి వస్తే కాంటినెంటల్ ఫుడ్ అనమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి దీంట్లో. చాలా వెరైటీసే ఉన్నాయి. లైవ్ కుకింగ్ కూడా చేశారనమాట. స్వీట్స్ డెజర్ట్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. కానీ మనకి ఏం తినాలో అసలు అర్థం కాదు. అంత ఫుడ్ చూసాక అసలు తినాలని కూడా అనిపించదు. ఏదో అలా తిన్నామనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ట్రై చేసింది అంటే బయట కారిడార్లో పెట్టారనమాట. గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ అదే ఒకటి తిన్నాను. ఇంకా సలాడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ల్యాంప్డ్ రైస్ ఒకటి తిన్నాము. అదొకటి ఇండియన్ స్టైలే కదా, ఇంకా అది కూడా బాగుండే. కొన్ని వెరైటీస్ కొన్ని స్మెల్ కూడా చేస్తే అంత తినాలనిపించదు కదా. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. అన్నీ నచ్చుతాయి అంటే అన్నీ నచ్చవు కదా. ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇంకా నైట్ అక్కడే డిన్నర్ చేసి అలా జస్ట్ వాక్ చేసి ఇంకా మాక్టైల్స్ ఇక్కడ ఇంకా అన్నీ ఉన్నాయి. ఏది లేదు అన్న జ్యూసెస్ మాక్టైల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ అయితే తినొచ్చు అనమాట. నైట్ ఇది వచ్చేసి 8:30కి అంటే 10:30కి ఇది క్లోజ్ అయిపోతుందంట డిన్నర్. ఇంకా టైమింగ్స్ అయితే వాటర్ పార్క్ కూడా అంతే, 6 o'clock వరకు క్లోజ్ అంట. ఇంకా పిల్లలకి స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ కూడా 6కి క్లోజ్ అంట. ఇంకా ఇక్కడ అయితే ఇంకా అందరం కూర్చొని పెద్ద సోఫా సెట్ పైన కూర్చొని ఇలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇది నైట్ వ్యూ. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. జస్ట్ అలా వాక్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. నైట్ అయితే లైటింగ్స్తోనే చాలా బాగుంది వాటర్ పార్క్. వ్యూ చూసారా ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగా. వాటర్ బాటిల్ తెచ్చింది. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలు స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేస్తామంటే ఇది ఫ్యామిలీ పూల్ అంట. ఇంకా అక్కడికి వచ్చి వాళ్ళు స్విమ్ చేశారు. నేనైతే ఏం వెళ్ళలేదు, జస్ట్ వాళ్ళని ఫొటోస్ వీడియోస్ అయితే తీసానమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ప్యాన్ కేక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా లైవ్లో కుక్ చేసి ఇచ్చారనమాట. ఆమ్లెట్స్ అన్నీ చాలా వెరైటీస్ అయితే ఉండే. మార్నింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. మార్నింగ్ కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం మనం తినేటట్టుగా అనిపించింది. కానీ ఇండియన్ ఫుడ్ అయితే ఏం లేకుండే. ఇంకా మిల్క్ ఓట్స్ అవన్నీ ఉండే. ఇంకా ఫుడ్ అయితే తినేసేసి కొద్దిసేపు రూమ్లో ఉండి ఇంకా వాటర్ పార్క్కి వెళ్దామనేసి ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం అనమాట. మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ మేము తీసేసుకొని మిగిలినవన్నీ కార్లో పెట్టేద్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా రూమ్లో ఉన్నవి ఏమైనా మర్చిపోయినా ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసుకొని ఇంకా రూమ్ అయితే ఇచ్చేసామన్నమాట. కీస్ ఇచ్చేసేసి ఇంకా వాక్ చేస్తూ వాటర్ పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట. ఎంట్రన్స్లో మనకి ఫుడ్ అయితే ఏం అలౌ తీసుకెళ్ళడానికి ఉండదు అనమాట. అక్కడే పెట్టేసేయాలి జ్యూసెస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా. ఇంకా ముందుకు వస్తే లాకర్స్ అయితే ఉంటాయన్నమాట. మన ఫోన్ బ్యాగ్స్ ఏవైనా పెట్టుకోవడానికి. ఇక్కడ 50 రియాల్ 30 రియాల్ 100 రియాల్ అలా ఛార్జ్ చేస్తారు లాకర్ని బట్టి. ఇంకా సరే అనేసి ఇంకా ఫోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అనేసి ఇంకా మేమైతే ఒక లాకర్ అయితే తీసుకున్నాము. దాంట్లో అన్నీ పెట్టేసేసి ఇంకా వాటర్ పార్క్ అయితే వెళ్ళాము. బాగా ఎంజాయ్ చేసాం వాటర్ పార్క్లో. కానీ ఫోన్ ఉంటే బాగుండేది అనిపించింది కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకోవడానికి. కానీ ఫోన్ పట్టుకొని మళ్ళీ వాటర్లో వెళ్ళలేం కదా. ఇంకా ఇంతవరకే వీడియోస్ అయితే తీసామన్నమాట. మళ్ళీ వచ్చాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు తీసాను. ఇక్కడ ఇంకా మేమే తీసుకున్నాము. మా How to wear it? I will show you how to do it. Just do like this, please.
చూపి ఇది ట్యాగ్ చూపించాలి. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం మేము. ఇంకా హోమ్కి అయితే వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. దాంట్లో నుండి లాకర్స్ దాంట్లో నుంచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పిల్లలు కొంచెం ఆకలేస్తుందంటే ఇంకా వాళ్ళకి బర్గర్స్ అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఎవరైనా సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.